మొత్తంగా 9 మంది ఆ టస్కర్ లాగేందుకు ప్రయత్నం చేస్తే ఆ వీధుల వెంట వచ్చేటువంటి క్రమంలో పైనటువంటి విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ కొట్టింది. 5గురు దుర్మరణం పాలయ్యారు. అయితే 4గురు ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు తెలుస్తోంది. సో పోలీసు విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించిన విషయంలోనే కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు స్థానికులంతా కలిసి చెప్పినా తీగలు మొత్తం నేలకు తాగులుతున్నాయని చెప్పినా కూడా పట్టించుకోలేదని చెప్పి స్థానికులంతా ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ప్రతినిధి శిల్ప లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో ప్రెసెంట్ మీరున్నటువంటి ఆ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఒక అట్టహాసమైనటువంటి వేడుకలు కాస్త విషాదంతో ముగిశాయి. ప్రజెంట్ మీరున్న ప్లేస్లో స్థానికులు ఏం చెప్తున్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విగ్రహాన్ని కూడా చూపించండి. రామంతపూర్లోని కృష్ణాష్టమి వేడుకలోని ముగింపు దశలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ విషాదంలో 5గురు మృతి చెందారు. మొత్తం 9 మంది ఇన్వాల్వ్ అవగా 5గురు మృతి చెందారు. ఇక్కడికిక్కడే ఇంకా 4గురికి అయితే ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం నేను ఇక్కడ స్పాట్ దగ్గర ఉన్నాను. మనకు కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం అనేది దాదాపు 4 నుండి 5 అడుగుల ఎత్తు మేర ఉంటుంది. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే టాప్ ఉందో టాపు దానికి ఆనుకొనే వైర్లు అనేవి తెగిపడడంతో ఈ ఘటన జరిగినట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏదైతే నిన్న వర్షం రావడం, అదేవిధంగా రాత్రిపూట కావడంతో అవి గమనించలేక ఒక్కసారిగా అక్కడ టాపుకి ఆ విద్యుత్ వైరు ఒక్కసారిగా తగలడంతో ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఒకవైపు టస్కర్ ఆగిపోవడంతో దాన్ని లాగడానికి 9 మంది యువకులు ప్రయత్నించారు. అందులో మొత్తం మీద 5గురు ఇక్కడికి మొత్తం స్పాట్లోనే మృతి చెందారు. మిగతా 4గురికి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి ఒకవైపు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు చేరుకొని ఇక్కడ ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించే ప్రస్తుతం అంత పాటు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు వారితో మాట్లాడదాం. అసలు ఈ ఘటన గురించి ఏం చెప్తారు, ఎవరిది నిర్లక్ష్యం అంటారు? ఇప్పుడు ముందుగా చెప్పాలంటే విద్యుత్ శక్తి సిబ్బంది ఏదైతే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుందో హెచ్టీ లైన్స్ దగ్గర కానీ మామూలు లైన్స్ దగ్గర కానీ అది లోపించినట్టుగా కనబడ్డది ఒకటి. తర్వాత ఇట్లాంటి విశేషమైనటువంటి ఊరేగింపులు ఉన్నప్పుడు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, సామాజిక కార్యక్రమాలు జరిగినప్పుడు వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనం పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో అయినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం కొరకు నిర్వాహకులకి విద్యుత్ సిబ్బంది చెప్పాలి, పోలీసులు అలాగే సహకరించి విషయాన్ని తెలియజేయాలి. దాంతోపాటు మెయింటెనెన్స్ కోసం ఆ ఊరేగింపు దాటేంత సమయంలో అన్న విద్యుత్ శక్తి సంబంధించినటువంటి సిబ్బంది ఉంటే ఇలాంటి యొక్క సంఘటనలు నివారించవచ్చు, ప్రాణ నష్టాలను కూడా నివారించడానికి అవకాశం ఉంటుండే. మరి హైదరాబాద్ మహానగరం వినాయక ఉత్సవాలకు ఫేమస్, కృష్ణాష్టమికి ఫేమస్, అట్లాగే దసరా శరన్నవరాత్రులు ఉత్సవాలకు కూడా ఫేమస్. ఈ సమయంలో భారీ విగ్రహాలు ఉంటాయి, మరి భారీ సంఖ్యలో భక్తులు ఉంటారు. మరి ఈ యొక్క సహకారం సమన్వయంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, పోలీసులు సహకరించుకుంటూ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లా నిర్వాహకుల వైపు నుంచి కూడా పాత్ర ఉంటుంది. వాళ్ళు సలహాలు ఇవ్వటం మేరకు వీళ్ళు పాటించడం అనేది జరుగుతుండాలి. కానీ ఈ సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈ యొక్క సంఘటనలో మరణించినటువంటి కుటుంబాలకి, వాళ్ళ యొక్క ఈ వ్యక్తులకి నష్టపరిహారం ప్రభుత్వమే భరించాలి, ప్రభుత్వమే ఇవ్వాలన్నది నా యొక్క డిమాండ్. ఈ అంశాన్ని నేను సంబంధిత ఉన్నతాధికారులకు కూడా తీసుకుపోతాను, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తానని చెప్పి తెలియజేస్తాను. అంటే నగరం గణేష్ వేడుకలకు సిద్ధమవుతుంది. గణేష్ విగ్రహాలనే భారీ ఎత్తులో ఉంటాయి. ఇది కేవలం 5 అడుగుల మేరనే ఉన్నది. అయినప్పటికీ ఇలాంటి జరిగింది. ఏం చెప్తారు అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి దీని గురించి? ఇప్పుడు ఒక్కసారి చూడండి, హెచ్డీ లైన్లో ఎంత ఉన్నది, 5-6 అడుగుల కంటే ఎక్కువ తేడా లేదు. ఒకసారి అటు చూడండి, మీ కెమెరా అటు తిప్పండి, అటు చూడండి. మన రకరకాల వైర్లు కరెంటు స్తంభాలకి ఏ రకంగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఇవన్నీ ప్రమాదాలకి కారణమవుతా ఉంది. దాంతోపాటు భారీ వర్షం ఒకవైపున, మెయింటెనెన్స్ లోపం మరొక వైపున. ఆ సమయంలో ఏ తీగ తగిలినా, ఏ నీరు దాని నుంచి పాస్ అవుతున్నా కూడా విద్యుత్ పాస్ అయ్యే అవకాశం ఉంది దాని గుణ ప్రకారంగా. అట్లా ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన కాబట్టి పునరావృతం కాకూడదు. ఒకసారి ఈ యొక్క విషయం పైన ప్రభుత్వం స్పందించాలి. అసలు మేము ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నో వైర్ సిస్టమ్ చేస్తామని చెప్పని స్మార్ట్ సిటీ కింద ప్రత్యేక నిధులు కూడా వచ్చినాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని గురించి దృష్టి లేదు, పాత్ర లేదు. ఏదైనా కేబుల్ వైరు గ్రౌండ్లోనే నడవాలి, ఎంత పెద్ద లైన్ అయినా కూడా. దాని కొరకు నిధులు కూడా కేంద్రం కూడా ఇస్తూ ఉన్నది. కానీ ఇక్కడ అప్పుడు ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేసినట్టయితే ఇలాంటివి నివారించడానికి అవకాశం కలిగేది.
సో మొత్తం మీద చూసుకోవచ్చు కేవలం అక్కడ తెగిపడినటువంటి ఏదైతే హెచ్డి లైన్స్ మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయో విగ్రహం దగ్గర ఆ లైన్స్ అనేవి తెగిపడడంతోనే ఈ ఘటన జరిగిందంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఘటన ఎప్పుడు జరిగింది, మొత్తం ఎక్కడెక్కడ విగ్రహం ఊరేగింపు అనేది జరిగింది? నిన్న నైట్ ఇక్కడ నుంచి ప్రారంభమైంది. ఇటు నుంచి ఓల్డ్ రామంతపురం తిరిగి వస్తుండగా జీప్ మొరాయించడం వల్ల ఉన్న 10-15 మంది యువకులు దీన్ని తోసుకుంటూ ఇక్కడ దగ్గర రావడం జరిగింది. ఆ పైన తెగిపోయిన వైర్లు వెళ్తున్నాయి, వాళ్ళు కూడా చూసుకోలేదు. ఆ టైంలో కూడా ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి, చెట్లన్నీ అడ్డం ఉంది, లైట్ కూడా ఏం కనబడట్లేదు. సో వాళ్ళు తోస్తుండగా పైనుంచి మరి వర్షం చాలా స్పీడ్గా పడుతూ ఉంది. ఆ వైర్ తాకి అక్కడే స్పాట్లో 5 మంది చనిపోవడం జరిగింది. దీనికి తగిన చర్యలు అధికారులు తీసుకోవాల్సిందిగా స్థానికులను డిమాండ్ చేస్తారు. మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో వినాయక చవితికి ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా వెంటనే వాళ్ళు చర్యలు తీసుకొని 15 మంది వరకు తోసుకుంటూ వచ్చారు. 5 మంది మాత్రం వెంటనే స్పాట్లో చనిపోయారు. మిగతా 4-5 మ్యాట్రిక్స్లో రోజు ఇక్కడే ఉంటారు. ఆ వైల హైట్ వాళ్ళకి తెలియదా? రోజు ఇక్కడే ఉంటారు. తెగినట్టుంది. అంతకుముందే ఏదైనా వెహికల్ పోయి కింద పడిందో అది ఏమైనా కనబడలేదు వాళ్ళకు కూడా. వెంటనే విద్యుత్ దానికి రావడం వల్ల అక్కడ చనిపోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వినాయక చవితి కాబట్టి తగిన చర్యలు తీసుకొని వెంటనే అధికారులు స్పందించాలి. మా యొక్క స్థానికుల డిమాండ్. అంటే ఇది విద్యుత్ శాఖ మొత్తం మీద అంటే ఇది విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల అనుకోవచ్చు. ఇప్పుడు స్థానికులు పండుగ పూట పాపము అందరూ ఇలాంటి పరిస్థితిలో పిల్లలు కానీ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అయినంటే 100 మంది చనిపోయేది కదా. దీనికి బాధ్యత ఎవరు? అవునా కదా. ఈరోజు పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేదు. వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మామూలుగా అంత పెద్ద డ్యామేజ్ అయ్యింది, దాన్ని మామూలుగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు ప్రమాదం జరిగింది కదా అని చెప్పేసి వైర్ తీసుకొని వెళ్ళిరంట వాళ్ళు. అదే ముందే చేసి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోకపోతుండే కదా. దీనికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖ వహించి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని మేము మనవి చేస్తున్నాం స్థానికంగా. లేకపోతే యాదవ్ సంఘం తరపు నుంచి వచ్చి మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం మొదలెడతా, లేకపోతే ఆ శవాలను వాళ్ళకు నష్టపరిహారం ప్రకటించే వరకు మేము ఆ శవాలను తీసే పరిస్థితి లేదు. అంటే వెంటనే ఏమైనా స్ప్రెడ్ అయిందా కరెంట్ అనేది పక్కన వాళ్ళకి? కాదండి, అక్కడ జీప్ మొరాయించడంతో యువకులు అందరు కలిసి ఆ బండిని లాక్కెళ్తుంటే అక్కడ వైరు ఉంది కదా, వైరు డ్యామేజ్ ఉంది. వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఏదైనా కానీ. ఇదే కానీ ఎవరికైనా ప్రమాదం జరిగితే ప్రాణాపాయమే కదా. హైటెన్షన్ వైర్లు కదండి అవి. పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మొత్తం ఊరేగింపులు ఎంతమంది పాల్గొన్నారు? ఊరేగింపులో దాదాపు ఒక 200 మంది పాల్గొన్నారండి. ఆ 200 మందిలో ఇది చివరి దశకు వచ్చేసరికి ఒక 100 మంది ఉంటారు. దాదాపు ఒక 50 మంది పిల్లలు కూడా ఉన్నారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. నిన్న చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారండి. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇది ఒక 5గురితో ముగించేది కాదు, దాదాపు కొంత 100 మందికి ఎఫెక్ట్ అయ్యేది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా అంటే అందరూ చూస్తారు, అధికారులు వస్తారు, విద్యుత్ అధికారులు చూస్తారు, అందరూ చూస్తారు, బట్ ఎవరు కూడా యాక్షన్ తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ ఈ సరౌండింగ్స్లో చూసుకుంటే ఒక్కొక్క పోల్కి ఒక 100 వైర్లు ఉన్నాయండి. దీంట్లో కరెంట్ వైర్ ఏది, కేబుల్ వైర్ ఏది ఏదో తెలియదు. పబ్లిక్ కూడా అక్కడ నిలబడి చూస్తారు ప్రోగ్రామ్ని. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల లోపల మినిమం అధికారులు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వైర్లలో ముఖ్యంగా హై టెన్షన్ వైర్లు ఏవి, విద్యుత్ వైర్లు ఏవి, కేబుల్ వైర్లు ఏవి ఎవరు కూడా పట్టించుకొని వాటి దగ్గర పబ్లిక్ నిలబడకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. పబ్లిక్ చూడడానికి వస్తారు, చాలామంది నిలబడ్డారు ఇక్కడ చూడడానికి. వాళ్ళు ఎవరిని కూడా అడిగిన వాళ్ళు లేరు. మినిమం దగ్గర ఉండి పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షం పడుతుంది. ఒక రకంగా ఈ వర్షం పడుతుండగా కరెంటు షాకులు చాలా పెద్ద ఎత్తున తగులుతాయి. ఒక 100 మంది పార్టిసిపేట్ చేసినటువంటి ప్రోగ్రాంలో విద్యుత్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ మిగతా నాయకులు కానీ దగ్గర ఉండి చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నా 5 ప్రాణాలు నిండు ప్రాణాలు ఒక సెకండ్లో పోయినాయండి. చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు దగ్గరికి పోలేని పరిస్థితి. ఎందుకంటే విద్యుత్ ఘాతం ఎలా ఉంటుంది కదా అంటే ఒకళ్ళకి విద్యుత్ షాక్ వెళ్తే మిగతా వాళ్ళు ముట్టుకోలేరు. వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళకు కూడా తగులుతుంది. మిగతా యాక్సిడెంట్లు వేరు, విద్యుత్ ఘాతం వేరు. అంటే అలాంటి పరిస్థితుల్లో 5 క్షణాల్లో ప్రాణాలు విడిచిపెడుతుంటే కూడా ఎవరు కూడా నిస్సహాయత స్థితి అండి. ఎవరు కూడా ఏం సహాయం చేయలేని పరిస్థితి. సో మిగతా 4 కూడా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ఇలాంటి జరిగినప్పుడు ఇప్పుడు రేపు వినాయక చవితి ఉత్సవాలు వస్తాయి. ఉత్సవాలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఉన్నాయి లేకున్నా కానీ వాళ్ళు తీసుకోవాలా. అంటే పర్మిషన్లు తీసుకోమని చెప్పి వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి చెప్పాలి. వాళ్ళకి తెలుసు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కృష్ణాష్టమి కానీ వినాయక చవితి కానీ దసరా ఉత్సవాలు వస్తున్నప్పుడు ప్రతి ఏరియాలో కూడా వాళ్ళ లోకల్గా వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళకు మినిమం సమాచారం ఇవ్వాలి. మీరు ఏమైనా ప్రోగ్రామ్ చేస్తుంటే కనుక మీరు వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏమేమి
ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఓన్లీ సమయానికి వచ్చేసి మాట్లాడడం వేరు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవడం వేరు. అంటే ఈ ఘటన జరిగినటువంటి ఎంతసేపటికి విద్యుత్ శాఖ అధికారులు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు స్పందించారు? ఇది దాదాపు రాత్రి 12 గంటలకు జరిగిందండి. 12 గంటల తర్వాత దాదాపు గంట టైం పట్టింది. అంటే ఎవరు కూడా దగ్గరికి పోలేని పరిస్థితి, వాళ్ళని ముట్టుకోలేని పరిస్థితి, వాళ్ళని హాస్పిటల్కి తీసుకోలేని పరిస్థితి. ఇక్కడ అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదండి. మొత్తం రోడ్స్ బ్లాక్ అయిపోయినాయి. బ్లాక్ అయిపోతే మినిమం అంబులెన్స్ వచ్చేసి తీసుకుపోయే పరిస్థితి కూడా లేదు. దాదాపు వాళ్ళని తీసుకుపోవడానికి ఒక అర్ధగంట పైన పట్టింది హాస్పిటల్ తీసుకుపోయేసరికి. వాళ్ళ సప్లై వెంటనే బంద్ చేయలేదా? వెంటనే బంద్ కాలే. వెంటనే బంద్ కాకపోతేనే అది వచ్చేసి వైర్లన్నీ తీసేసి ఇప్పుడు ఇక్కడ వైర్ తీసేసారండి. ఇక్కడ ప్రూఫ్ లేదు, ఆధారం లేదు. ఇక్కడ ఆల్రెడీ వేలాడుతున్నటువంటి వైర్లకు ఎవరైతే చనిపోయారో దాన్ని వెంటనే తీసేసారు రాత్రి. అది ఉన్నట్టయితే కరెక్ట్గా తెలిసేది మనకు. అసలు ఆ వైర్లు ఎట్లా పడ్డాయి, ఏంది, ఎందుకు వేలాడుతున్నాయి అనే విషయాలను తెలిసి ఉండేది. అలాంటి ఎలక్ట్రిసిటీ అధికారులు మినిమం వచ్చిన తర్వాత ఎందుకు జరిగిందనే దాని మీద మినిమం ఎంక్వైరీని చేయాలి కదా. రాత్రి వచ్చి వైర్లు మాత్రం తీసేసారు అంతే. ఆ వైర్లు తీసేస్తే వాళ్ళ పని అయిపోయినట్టేనా? మినిమం ఉదయం వచ్చేసి ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఇంకా దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏందనేటువంటి విషయాల మీద కూడా వాళ్ళు పట్టించుకోవాలి. సో మినిమం దాని మీద ఎంక్వైరీని చేయాలి. రాత్రి వచ్చిర్రు, వైర్లు తీసేసినారు, వెళ్ళిపోయినారు అంతే. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలే. అంటే దాని మీద కారణం ఎవరనేటువంటిది అక్కడ పబ్లిక్ అందరూ కూడా తెలిసిపోతున్నది. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా అందరూ చెప్తున్నారు, విద్యుత్ శాఖ అధికారుల యొక్క నిర్లక్ష్యం అని చెప్తున్నారు. మరి వాళ్ళు కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి అనమాట. ఇప్పటికి కూడా దయచేసి విద్యుత్ అధికారులు అందరూ కూడా రానున్న కార్యక్రమాలు, ఈ శ్రావణ మాసం కానీ భాద్రపద మాసం కానీ ఇప్పుడు వచ్చేటువంటి అన్ని కూడా పండుగలని, పెద్ద పండుగలు, ప్లస్ వర్షాలు కూడా విపరీతంగా పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అధికారులు ప్రజెంట్ ఉండాలి. ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా కానీ అక్కడ విపరీతమైన మంటపాలు ఇస్తారు. అక్కడ కూడా ప్రతి పోలీస్ అధికారి ఉండాలి, ప్రతి విద్యుత్ అధికారి ఉండాలి, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఉండాలి. సో వాళ్ళందరూ లేకపోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి అలాంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం మేము. సో చూసుకోవచ్చు, మొత్తం మీద కేవలం అక్కడ ఉన్నటువంటి ఏవైతే హై టెన్షన్ వైర్లు ఉంటాయో అవి తెగిపడ్డాయి. మనకు కనిపిస్తున్నటువంటి విగ్రహం ఉంది. విగ్రహం పైన నిన్న వాళ్ళు ఒకవైపు నిన్న మధ్యాహ్నం సమయంలో ఎప్పుడో వైర్ అనేది తెగిపడింది. దాన్ని గమనించలేదు. దాన్ని గమనించకుండా వాళ్ళు టస్కని లాగుతున్నారు. టస్కని లాగటంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా విద్యుత్ ఘాతానికి గురయ్యి వెంటనే అక్కడికక్కడికే మొత్తం 5గురు మరణించారు. ఇంకో 4గురికి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ప్రస్తుతం కొంచెం విషమంగానే ఉన్నట్లు కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి విగ్రహం అడుగు అనేది దాదాపు 5 అడుగుల మేర మాత్రమే ఉంటుంది. ఈ 5 అడుగుల మేర మాత్రమే. శిల్ప ఒకసారి మీరు అక్కడ నియర్ బై కరెంట్ పోల్ దగ్గరికి వెళ్ళండి. నియర్ బై కరెంట్ పోల్ దగ్గర ఎటువంటి క్లమ్జీనెస్ ఉంటుంది. అక్కడ మనం పబ్లిక్ కూడా అలర్ట్ చేయాలి. కాబట్టి ఎంత ప్రమాదం అక్కడ కరెంట్ పోల్ దగ్గర కనిపిస్తుందో చూపించండి. అక్కడ ఉండేటువంటి విద్యుత్ తీగలే కాదు, ఇంటర్నెట్ కేబుల్స్ కానివ్వండి, ఇతరత్ర వైర్లు మొత్తం కూడా ఒక చిక్కుముడులాగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అక్కడ నియర్ బై కరెంట్ పోల్ దగ్గరికి వెళ్ళండి. చాలా ఉన్నాయి మేడం. రైట్, మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే పోల్ ఉన్నదో మొత్తం వైర్స్ అనేవి చూడొచ్చు ఏ విధంగా వేలాడుతున్నాయి. ఇవన్నీ కూడా అందులో హెచ్డి కేబుల్స్ ఉన్నాయి. అదే ఏదైతే హై టెన్షన్ వైర్లు ఉన్నాయి, ఇంకోవైపు కేబుల్ వైర్స్ ఉన్నాయి. జనరల్గా ఒకవైపు హై టెన్షన్ వైర్స్ అనేవి ఒకవైపు దానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా మనకి ఇక్కడ వైర్ అనేది ఒకటి కూడా వేలాడుతుంది. చూసుకోవచ్చు మొత్తం ఎంత ఏ పరిస్థితిలో ఉన్నదో. మొత్తం ఈ చుట్టూ కూడా మొత్తం వైర్లతో నిండిపోయింది. అన్ని కూడా చాలా తక్కువ ఏదైతే హైట్ తక్కువతో ఉన్నాయి. వీటినన్నిటికీ కూడా కేవలం ఇటు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందంటూ కూడా మనకు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వైర్లన్నీ కూడా ఎక్కడికక్కడికి మొత్తం కూడా వేలాడుతున్నాయి. ఎక్కడ కూడా మొత్తం ఒక ప్రాపర్ ప్లానింగ్ అయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీని కారణంగానే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విగ్రహానికి చుట్టూ కూడా మొత్తం వైర్స్ అనేవి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడికి వైర్స్ అనేవి చాలా భయంకరంగా మనకు కనిపిస్తున్నాయి. మొత్తం అందులో హై టెన్షన్ వైర్స్ అయితే ఉన్నాయి. హై టెన్షన్ హోల్డ్ ఉండండి. హైదరాబాద్ రామంతపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నేపథ్యంలో కొంతమంది యూత్ సభ్యులంతా కలిసి అక్కడ వేడుకలు నిర్వహించాలనుకున్నారు. అందులో భాగంగానే సాయంత్రం వేడుకలు మొదలయ్యాయి. అయితే వేడుకల్ని ఆ టస్కర్ పైన ఒక విగ్రహాన్ని, కృష్ణుడి యొక్క విగ్రహాన్ని పెట్టారు. అది కంప్లీట్ గా బ్రాంజ్ గా ఉంది, మనకు కనబడుతున్న విజువల్ అది. సో ఆ విజువల్లో కనిపిస్తుంటే ఆ విగ్రహం ఒక టస్కర్ పై పెట్టేసి ఆ ఏరియా మొత్తంలో కూడా రథయాత్ర మాదిరిగా తిరుగుతూ ఉన్నారు. ఒక జీబ్ను కూడా అమర్చారు. ఆ జీబ్ లాగుతూ ఉంటుంది. అయితే చివరిగా ఎక్కడైతే ఆ యాత్రను ముగించాలనుకున్నారో అక్కడి వరకు దాదాపుగా చేరిపోయింది. అక్కడికి వచ్చిన తర్వాత కొద్ది క్షణాల్లోనే ఆ జీప్ మొరాయించింది. దీంతో ఆ సమీప క్లోజ్ చేసే ప్రాంతానికి ఆ విగ్రహాన్ని తరలించాలి. కాబట్టి ఇక యువకులంతా కలిసి ఆ జీబ్ని పక్కన నెట్టేసి స్వయంగా వాళ్ళే చేతులతో లాగడం మొదలుపెట్టారు. అలా చేతులతో లాగుతూ వచ్చినటువంటి ఆ విగ్రహం ఒక్కసారిగా పైన విద్యుత్ తీగలకి అంటుకుంది. విద్యుత్ పాస్ అయింది.
ఆ విగ్రహం బ్రాంజ్, అట్ ది సేమ్ టైం అదంతా కూడా ఐరన్తో ఉండి కాబట్టి అక్కడ పట్టుకున్నటువంటి ఆ యువకులందరికీ కూడా విద్యుత్ షాక్కు గురయ్యారు. సో 5గురు మరణించారు. మిగిలినటువంటి వారి పరిస్థితి చాలా విషమంగా ఉంది. సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సో దయచేసి గమనించండి, ఇప్పుడు వచ్చేదంతా వినాయక చవితి వేడుకలు, అట్ ది సేమ్ టైం దుర్గామాత శరన్నవరాత్రులు ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రమాదాలు ఇంకా జరగవచ్చు. కారణం విద్యుత్ అధికారుల పర్మిషన్ తీసుకొని తప్పనిసరిగా విద్యుత్ అధికారులకి సమాచారం అందించండి. మీరు షెడ్లు వేసే క్రమంలో కానివ్వండి, యాత్రలు చేసే క్రమంలో కానివ్వండి, నిమజ్జనం చేసేటువంటి ఆ క్రమంలో కానివ్వండి, అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని పోలీస్ మరియు విద్యుత్ శాఖ అధికారుల పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి. నిర్వాహకులు కూడా దయచేసి ఒక కంట కనిపెట్టండి. మీరు నిర్వాహకులుగా ఉన్నారంటే అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగిన డెఫినెట్గా మీరు కూడా బాధ్యులు అవుతారు. కాబట్టి ఒక కంట కనిపెట్టండి. అత్యుత్సాహపరులు ఎవరైనా కనుక ఉంటే, లేకపోతే డేర్ చేసే ఫీట్స్ కానివ్వండి, ఇటువంటి కొంత ప్రమాదకర ఫీట్స్ అన్ని కూడా కొంత మానుకుంటే బెటర్. సో మరీ ముఖ్యంగా ఆ ఉత్సవాలు అట్టహాసంగా జరిగేటువంటి సంబరాలు ఇటువంటి విషాద ఛాయలు ఉండకుండా ఉండాలంటే డెఫినెట్గా ఒక కంట కనిపెట్టాల్సిన అన్ని కూడా ఒక పర్మిషన్, ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్లాల్సిందే. బేస్ మా ప్రతినిధి శిల్ప సో నియర్ బై కరెంట్ పోల్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎటువంటి క్లమ్జీనెస్ ఉంటుందో వివరించే ప్రయత్నం చేయండి. రైట్ శిల్ప, సో అక్కడ ఎటువంటి క్లమ్జీనెస్ ఉంది, అక్కడ కరెంట్ పోల్ దగ్గర ఎటువంటి ఇబ్బందికర విపత్కర పరిస్థితులు ఉంటాయని ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. రైట్, ప్రస్తుతం ఈ విగ్రహం బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం ఆ వైర్స్ అనేవి మొత్తం చిక్కుగా ఉన్నాయి. అవి మొత్తం ఒక విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే అన్నీ కూడా క్లమ్జీ కూడా కనిపిస్తున్నాయి. మొత్తం కూడా ఒక ప్రాపర్ లైన్లో కూడా లేవు. దీని కారణంగానే ఒకవైపు అటు హై టెన్షన్ వైర్స్ కావచ్చు, కేబుల్ కావచ్చు, గ్రౌండ్ నుంచి వేయడానికి మాత్రం పర్మిషన్ ఉంటుంది. కానీ ఇక్కడ విచ్చలవిడిగా మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి మనకు ఆ విగ్రహానికి ముందు సైడు కరెంట్ పోల్ అనేది కనిపిస్తుంది. దాదాపు 2 పోల్స్ ఉన్నాయి. 2 పోల్స్ కూడా వైర్స్ అనేవి ఎంత డేంజర్గా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. చాలా వైర్లు, దాదాపు 20 వరకు కేబుల్స్ అనేవి ఇక్కడ నుండి లాగారు. ఒకవైపు ఇందులోనే హై టెన్షన్ వైర్స్, ఆ కేబుల్ వైర్స్ కూడా ఈ విధంగా చిక్కుకొని ఎక్కడికక్కడ అన్ని కూడా ముళ్ళు పడి ఉన్నాయి. అంటే ఏదైనా పెద్దగా ఈదురుగాల్లో వచ్చినా, ఏదైనా తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చినా కూడా అవన్నీ కూడా తెగిపడే అవకాశం ఉంది. దీనిపైన విద్యుత్ శాఖ ఖచ్చితంగా ఒకవైపు ఫోకస్ పెట్టాలి, దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఎలాంటి నిర్లక్ష్యం వహించడం కారణంగా ఎక్కడికక్కడ చిక్కుముళ్ళు ఉన్నాయి. అవి మొత్తం కూడా ఒక్కసారిగా నిన్న మనకు కనిపిస్తున్నటువంటి ఈ వైర్ ఉందో ఆ వైర్ అనేది మొత్తం కూడా ఎక్స్టెన్షన్ సంబంధించి ఏదైతే హై ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి వైరు, ఆ వైర్ అనేది తెగిపడి ఇక్కడ ఉన్నటువంటి ఇనుపకి ఐరన్కి సంబంధించినటువంటి ఇవి ఉంటాయో రాడ్స్, వీటికి కూడా ఆనుకోవడం వల్ల ఇంకా ఈ తీవ్రత అనేది ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఐరన్కి ఎక్కువగా లాక్కోవడం వల్ల ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దీనికి సంబంధించి కూడా ఎక్కువగా జరిగినట్టు కూడా కనిపిస్తుంది. మనకు విగ్రహం హైట్ కూడా చూసుకున్నట్లయితే కొంచెం మన గ్యాప్ అనేది కనిపిస్తుంది ఆ వైర్లకి, అదేవిధంగా విగ్రహానికి. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే హై టెన్షన్ వైర్ అనేది తెగి కిందికి పడింది. కిందికి ఏలాడటంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐరన్ని గ్రాప్ చేయడం వల్ల ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ గ్రాప్ చేయడం వల్ల వెంటనే ఎవరైతే దీన్ని టస్కర్ని పట్టుకొని ఆ సమయంలో దాదాపు 9 మంది ఉన్నారో 9 మందిలో 5గురు అక్కడికే మృతి చెందారు. ఇంకా 4గురు ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. ఇది ఒకవైపు ఐరన్ కావడంతో ఇక్కడ పెద్ద మైనస్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ టస్కర్ అనేది మొత్తం కూడా ఈ విధంగా కావడంతో దీనికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ కూడా ఓన్లీ ఇక్కడ మనకు విగ్రహం ఎదురుగా ఉన్నటువంటి పోల్సే కాకుండా చుట్టూ కూడా భయంకరంగా పోల్స్ అనేవి, అదేవిధంగా కరెంట్ వైర్స్ అనేవి మనకు కూడా విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ మొత్తం వేలాడుతున్నాయి, మొత్తం క్లమ్జీనెస్ అనేది కనిపిస్తుంది దీనిపైన. ఎందుకంటే చుట్టూ భవనాలు ఉన్నాయి, ఒకవైపు కొన్ని వెహికల్స్ కూడా వచ్చినప్పుడు దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఎలాంటిది కాకుండా మనకు విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే ఎంతో భయాందోళనకరంలో ఆ వైర్స్ అనేవి చుట్టూ కూడా ఓన్లీ మనకు విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి పోలే కాకుండా అటు అపోజిట్లో ఉన్నటువంటి ఏదైతే లెఫ్ట్లో ఉన్నటువంటి రూట్లో కూడా చూసుకోవచ్చు. వైర్లు ఏ విధంగా ఎంత డేంజరస్గా ఉన్నాయో ఎక్కడికక్కడ వేలాడుతున్నాయి. చాలా వరకు కూడా హై టెన్షన్ వైర్లు అవన్నీ కూడా వేలాడుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, ఇన్సిడెంట్ జరిగినటువంటి 1 అవర్ వరకు కూడా ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఇక్కడికి స్పందించలేదు. అది ఎప్పుడైతే వాళ్ళ పవర్ ఎప్పుడైతే వాళ్ళ కరెంట్ షాక్ తాగిందో వేరే వాళ్ళు రావడానికి కూడా వాళ్ళకు లేకుండా పోయింది. ఎందుకంటే కరెంట్ షాక్ వేరే
వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందో ఎవరు కూడా దగ్గరికి రాలేదు. దీంతో పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పటికే స్థానికులు ఖచ్చితంగా ఇది విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అని ఒకవైపు అంటున్నా మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇది ఉన్నదో దీన్ని పట్టుకొని వాళ్ళు లాగే ప్రయత్నం చేశారు. ఇది పట్టుకొని ఈ టస్కని పట్టుకొని ముందుకు లాగే ప్రయత్నం చేశారు. సో ఈ సమయంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కొన్నేళ్ల నుండి ఈ విధంగానే ఎక్కడికక్కడికి హై టెన్షన్ వైర్లు కావచ్చు, కేబుల్ వైర్లు కావచ్చు, ఎక్కడికక్కడికి వేలాడుతున్నాయి. అయినప్పటికీ దీనిపైన స్పందించడం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైతే విద్యుత్ శాఖ అధికారులు దీనిపైన బాధ్యత వహించాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు. మనకు విగ్రహం అనేది దాదాపు 5 ఫీట్ల మేర ఉంటుంది. 5 ఫీట్లకు మనకు కొంచెం గ్యాప్ కనిపించినప్పటికీ ఏదైతే కరెంటు వైర్లకి విద్యుత్ ఏదైతే విగ్రహానికి గ్యాప్ కనిపించినప్పటికీ ఆ వైర్ అనేది హై ఎక్స్టెన్షన్ వైర్ అనేది తెగిపడడంతో ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. దీనికి ఖచ్చితంగా ఒకవైపు దాదాపు 100 ముగింపు దశకు చేరుకుంది. కొంచెం 100 అడుగుల మేరనే డెస్టినేషన్ ఉంది. పక్కనే ఏదైతే ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ హాల్లోనే మొత్తం ఈ ముగింపు దశలు అనేవి చేరుకొని ఉన్నాయి. సో మొత్తం కూడా దాదాపు కిలోమీటర్ మేర విగ్రహ ఊరేగింపుగా తీసుకొచ్చి దాదాపు 100 మీటర్ల మేర మాత్రం వెళ్తే మొత్తం కూడా అంగరంగ వైభవంగా కొనసాగి అప్పటి వరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం 5 నిమిషాలు 5 నిమిషాలు ఈ ఉత్సవాలు అనేవి ముగింపు దశలో చేరుకుంటే అనే సమయంలోనే ఇది ఘాతకం అనేది జరిగింది. దీనిపైన ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారులు బాధ్యత వహించాలంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రానున్నటువంటి రోజుల్లో ఒకవైపు గణేష్ ఉత్సవాలు విగ్రహాల ఊరేగింపు కూడా ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఎక్కడ చూసినా కూడా ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా వైర్లు అనేవి ఇంతే డేంజర్గా మొత్తం కిందికి వేలాడుతూ ఎక్కడికక్కడ పడిపోతున్న సిచ్యువేషన్. అయినప్పటికీ విద్యుత్ శాఖ నుండి ఎలాంటి స్పందన లేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కూడా ఇప్పుడు చనిపోయినటువంటి అందరూ కూడా నిండు ప్రాణాలు బలి తీసుకుని వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇవ్వాలంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తం మీద హైదరాబాద్ రామంతపూర్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నేపథ్యంలో ఒక భారీ విగ్రహంతో అక్కడ యువకులంతా కలిసి ఊరేగింపు ప్లాన్ చేశారు. సో అనుకున్నట్టుగానే ఊరేగింపు అంతా జరిగింది. అట్టహాసంగా కోలాహలం వాతావరణంలోనే అందరూ పాల్గొన్నారు. కుటుంబీకులు, యువతీయులంతా కూడా చిందులేస్తూ నృత్యాలు చేస్తూ ఆ శ్రీకృష్ణుడిని కొలుస్తూ అలా ఊరేగింపుగా బయలుదేరారు. ఇక చివరి అంకానికి చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయానికి చివరిగా ఆ ఊరేగింపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో జీప్ మొరాయించింది. ఒక టస్కర్ పైన విగ్రహాన్ని పెట్టారు. ఆ టస్కర్ లాగేందుకు జీప్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక చివరి అంకానికి చేరుకోవడంతో ఆ జీపు మొరాయించడంతో స్వయంగా యువకులే అంతా కూడా దాన్ని ఆ టస్కర్ని పట్టి లాగడం మొదలుపెట్టారు. సో దాదాపుగా వాళ్ళు ఇక డెస్టినేషన్ చేరుకున్నారు. ఎక్కడైతే ముగించాలనుకున్నా అక్కడ వరకు చేరుకున్నారు. చివరి ఒక 2 నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుని పైన విద్యుత్ తీగలకి ఆ విగ్రహం తాకడంతో అది కంప్లీట్గా ఐరన్, ఆ టస్కర్ కూడా ఐరనే. సో ఆ విద్యుత్ అనేది ఆ యువకులకి పాస్ అయింది. 5గురు కూడా స్పాట్లోనే మరణించారు. 4గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఒకసారి గమనించండి, మీ సమీప ప్రాంతాల్లో కూడా కరెంట్ పోల్స్కి కొన్ని వందలాది చిక్కుముళ్ళు ఉంటాయి. ఇంటర్నెట్ కేబుళ్ళు, ఫోన్ లైన్ కేబుళ్ళు, ఇతరత్ర కేబుల్ అన్ని కూడా రకరకాల మన్ను మశానం అని చెప్పి ఒక 100కు పైగా కేబుల్స్ అన్ని కూడా చిక్కులుగా పడి ఉంటాయి. ఒక స్పైడర్ వెబ్ని తలపిస్తూ ఉంటాయి. అటువంటిది ఉంటే డెఫినెట్గా మీరు ఇటువంటి ప్రమాద బారిన పడకూడదు. ఇటువంటి అంశాలు కనీసం మా దరిదాపులకు కూడా రావద్దనుకుంటే వెంటనే ఆ ఇంటర్నెట్ కేబుల్ అన్నిటి కూడా ఆ విద్యుత్ తీగల నుంచి తొలగించే ప్రయత్నం చేయండి. అక్కడ విద్యుత్ తీగలు ఉంటాయి, ఇంటర్నెట్ కేబుల్స్ కూడా కరెంట్ పాస్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళు పాస్ అవ్వచ్చు సార్, ఇంటర్నెట్కి అటువంటి యాక్టివిటీ ఉండదన్నా కూడా 100% ఆ విద్యుత్ తీగలకి అటాచ్డ్గా ఉన్నటువంటి ఆ పోల్స్కి లేకపోతే ఇంటర్నెట్ కేబుల్స్ అన్నిటి కూడా విద్యుత్ పాస్ అవుతూ ఉంటుంది. సో చిక్కుముళ్ళు ఉంటూ ఉంటాయి. ఇది వర్షాకాలం, చిన్నగా వర్షం కొడితేనే ఆ చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, స్పార్క్స్ వస్తూ ఉంటాయి. సో అటువంటి సమయాల్లో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సో రానున్న రోజు మొత్తం కూడా వినాయక చవితి, నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి రథయాత్ర, ఇటువంటి ఊరేగింపు కార్యక్రమాలు చాలా కోలాహల వాతావరణం మధ్యలోనే షెడ్లు ఏర్పాటు చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. నిర్వాహకులు మీరు కనుక ఏమరపాటుగా కనుక ఉంటే, ఎవరైతే నిర్వహించేటువంటి ఆ నిర్వాహకులు ఉంటారో మీరు కనుక కొంత ఏమరపాటుగా ఉన్నా, చూస్తున్నట్టుగా వ్యవహరించినా కూడా ఎటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో వెంటనే విద్యుత్ శాఖ అధికారులకి వెంటనే సమాచారం వెళ్ళి ఫస్ట్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఆ కరెంట్ లైన్లు చూడండి. మీకు కూడా ఇటువంటి విధంగా నేలకు తాకే విధంగా చాలా తక్కువ హైట్తో
కరెంట్ లైన్ కనుక ఉంటే వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించండి, దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.